ఇప్పుడు ఎఫ్పిఓలు అంటున్నారు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని కూడా కొత్తగా ఫార్మర్స్ గ్రూప్ని తయారు చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, పురుగు మందులు ఎరువులు వేయకుండా ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ పంటలు అమ్ముకోవటం కోసం రైతులతోటే కొన్ని సహకార సంఘాల ఏర్పాటు జరుగుతుంది. దానికి నాబార్డ్ లాంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయి. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ఎఫ్పిఓ సంబంధించి. ఇవన్నీ కాకుండా 2011 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వమే భారత రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకొచ్చి దాంట్లోనే ఒక కొత్త అధ్యాయాన్ని యాడ్ చేస్తూ కోఆపరేటివ్లకు సంబంధించి సహకార సంఘాలకు సంబంధించిన నియమ నిబంధనలు దాంట్లో పెట్టారు. సహకార సంఘాలను ఏర్పాటు చేయటం ఒక ప్రాథమిక హక్కుగా, సహకార సంఘాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వాల మీద పెడుతూ అదొక ఆదేశిక సూత్రాలుగా కూడా 2011లో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజున మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు అమల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీల చట్టం కావచ్చు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కావచ్చు, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీల చట్టం కావచ్చు, లేదా మ్యాక్స్ చట్టం కావచ్చు. ఈ చట్టాల గురించి ఒకసారి ప్రస్తావన చేసుకుందాం.